లో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినాలని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త అందరూ పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46, 47 వచనాలు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్య విడిచిదవని అర్థము. చాలు. ఈ మాటలు కొంత ధ్యానం చేయాలని తలస్తున్నాను. యేసయ్య సిలువలో ఎన్ని మాటలు పలికాడు, ఎన్ని గంటల నుంచి ఆయన ప్రారంభించాడు, సిలువ మీద ఎన్ని గంటలకు ఆయన బిగించారు. మరి అలా చూస్తారే తెల్లమొక్కలు వేసుకుని 9 గంటల నుంచి 3 గంటల పర్యంతం ఆయన వెలుగులో మాట్లాడిన మాటలు 3, చీకట్లో మాట్లాడిన మాటలు 4. ఎప్పుడు చీకటి అయింది? 12 గంటలకి అంధకారం కమ్ముకుంది. ఎన్ని గంటలకి? అసలు మన జీవితంలో 12 గంటలకు చీకటి కమ్మటం తెలుసా? ఈ లోకంలో ఎవరైనా చనిపోయినప్పుడు చీకటి కమ్మిందా? మీరు చూడలేదు, చెప్పుకుంటారు కదా విషయాలు, వినలేదా? ఎలా చూస్తారేంటి? ఏం విన్నారు? ఎలాంటి గొప్ప వ్యక్తి, యుగ పురుషుడు, శక పురుషుడు మరణించినప్పటికీ కూడా చీకటి కమ్మలేదు 12 గంటలకి. సూర్యుల్లో మార్పు రాలేదు ఇంతవరకు. అప్పుడు చీకటి కమ్మిందంటే ఆయన అలాంటి వాడు అర్థం చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాలంలో జీవాధిపతి శక్తిమంతుడు ఆ బాధపడుతుంటే సూర్యుడు తన ముఖాన్ని దాచేసుకున్నాడు. అక్కడ ఎంతసేపు? 3 గంటల సమయము. దేవుని స్తోత్రం. అందుకే చీకటిలో కొన్ని మాటలు ఆయన మాట్లాడాడు. మొదటి మాటలో మీకు అర్థమైంది ఏంటి? శత్రువులు క్షమించాడు. ఒక మాటలో చెప్పాలంటే శత్రువుల్ని క్షమించాడు మొదటి మాటలో. రెండవ మాటలో పశ్చాత్తాపడ్డ వారికి మార్గమును తెరిచాడు. ఎవరు పశ్చాత్తాపడ్డారు అక్కడ? ఆయన ప్రక్కన ఉన్న రెండవ దొంగ హృదయాన్ని తెరిచాడు. అతనికి వెంటనే మామూలుగా మాట్లాడలేదు. ఆ దొంగ పక్కనున్న వాడిని గద్దించాడు, బుద్ధి చెప్పాడు. నీవు నేను చేసిన ఫలితం అనుభవిస్తున్నావరా, మనకు న్యాయం ఇది. ఆకాశాన్ని భూమిని తారుమారు చేసిన దేవుడైన ఆయన అంత బాధపడుతుంటే నోరు బుద్ధి లేదురా, నువ్వు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు అని గద్దించాడు. అప్పుడు యేసయ్య వైపు చూసి కన్నీళ్లు కార్చాడు, వేదన పడ్డాడు. యేసయ్య, నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను గుర్తించుకోగలవా లేక జ్ఞాపకించుకోగలవా అంటే అర్థం ఏంటి? ఆయన మామూలు మనుషుడు కాదని, తక్షణమే పరదేశ్ అనే పరలోకానికి వెళ్ళిపోతున్నాడని నమ్మిన దొంగ రెండవ దొంగ. దేవుని స్తోత్రం. మూడో మాటలో ఏం కనబడుతుంది?
రెండు మాటలు ఒకే మాటగా కలిసిపోయి ఉన్నాయి అక్కడ. అర్థమైందా? రెండు మాటలు ఒకే మాటలో కలిసిపోయాయి. చెప్పనా రెండేంటో? శిష్యుడితో మాట్లాడిన మాట, తల్లికి ఆదరణ ఇచ్చిన మాట, రెండు అందులోనే ఉన్నాయి. శిష్యుడిది ఏమంటాడు? సోదరుడా, ఇదిగో నీ తల్లి. ఈ రోజు నుంచి నువ్వు తల్లిగా భావించాలి, నువ్వు ఇంటికి తీసిపో అన్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తల్లికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? అమ్మా, నీ కుమారుడు, ఇదిగో ఇతనే నీ కుమారుడు, నేను కాదు అని వాగ్దానం. ఇవన్నీ ప్రేమతో మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ 4వ మాటలో కొంచెం ముందుకెళ్దాం. ఎందుకంటే 2-3 మొక్కలతో అవి మాటలు కాదాయి. మొదటి మాట గురించి 1.5-2 గంటలు ప్రసంగం చేయొచ్చు. రెండవ మాట గురించి 3 గంటలు వాక్యం చెప్పొచ్చు. అంతే మీరు ఉంటారు కదా, ఇప్పుడు వెళ్ళిపోయేలా ఉన్నారు. అంచేత ఆయన కూడా క్లుప్తపరిచి చెప్పాడు. ఈ 4వ మాటలో కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ ఏమంటాడు? మరలా చదవండి, 46-47 వచనాలు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఇది ఏలి ఏలి లామా సబక్తాని అంటే తెలుగు భాష కాదు, అది గ్రీకు భాషలో ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ బైబిల్ అంతా హెబ్రీ భాషలో వ్రాయబడి ఉంది. అర్థమవుతుందా? యేసయ్య కూడా హెబ్రీ భాషలోనే మాట్లాడాడు, కానీ ఇక్కడ మాత్రం భాష మార్చాడు. ఏంటో తెలుసా? ఎందుకు భాష మార్చాడు? ఇక్కడ గ్రీకు భాషలో ఎందుకు మాట్లాడుతున్నాడో వినండి, చెప్తున్నాను. ఆయన చెప్పే మాట ఎవ్వరికి అర్థం కాకూడదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ హెబ్రీ భాష బాగా వచ్చు. ఎవరికి? యూదులకి, శాస్త్రులకి, పరిచయులకి, అందరికీ వాళ్ళకి హెబ్రీ భాష బాగా వచ్చును, గ్రీకు భాష రాదు. అక్కడ గ్రీకు భాషలో ఎందుకు మాట్లాడాడు? ఆ చెప్పే మాట తండ్రికి ఈయనకి మాత్రమే అర్థం అవ్వాలి. అక్కడ అందరి చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తారు. ఎవరికి అర్థం అవ్వాలి? తండ్రికి కొడుక్కి మాత్రమే అర్థం అవ్వాలి భాష. ఎందుకు చెప్పనా? నన్ను ఎందుకు చెయ్య విడిచితివి? యేసయ్య 2 తత్వాలు కలిగి కనబడుతున్నాడు సిలువలో మనకి. మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా. ఇక్కడ సిలువ శ్రమలను అనుభవిస్తా దేవుని కుమారుడుగా కాదు అనుభవిస్తా ఆయన. చెప్పండి, మనుష్య కుమారుడిగా అన్ని బాధలు ఆయన భరించాడు. దేవుని కుమారుడిగా ఉంటే ఎవరు ఆయన ఏమి చేయలేరు అసలు. అర్థమైందా? ఎవడు ఏం చేయలేడు. ఆ వచ్చినోళ్ళు బూడిదైపోతారు. ఎందుకంటే యోహాను సువార్తలు చూపించారు కదా ఎంతమంది మీకు. యేసు, నజరేయుడైన యేసుని ఎదుగుతున్నారా? ఆయన అయితే నేనే, నన్ను పట్టుకోండి అన్నప్పుడు ఏం జరిగింది? ఉన్న పాణంగా పడిపోయారు వాళ్ళు. రెండోసారి మళ్ళీ ప్రభు అడుగుతాడు వెళ్ళి, మీరు ఎవరిని ఎదుగుతున్నారు బాబు? నజరేయుడైనా యేసుని అన్నప్పుడు రెండవసారి పట్టుకోగలిగారు. కారణం ఏంటో చెప్పనా? ముందు దేవుని కుమారుడిగా ఉన్నాడు ఆయన, వాళ్ళు పడిపోయారని రెండవసారి మనుష్య కుమారుడిగా తన మహిమను ఆయన తగ్గించుకున్నాడు. అక్కడ చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ నా తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించని తండ్రితో ప్రారంభించాడు మొదటి మాటలో. చివరి మాటలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అంటాడు. మరి ఇక్కడ నా దేవా అంటున్నాడేంటి? తండ్రి అనే మాట వాడలేదు ఇక్కడ. ఏమంటాడో నా దేవా అంటున్నాడు. దీని అర్థం ఏంటి చెప్పనా? తండ్రి కుమారుడు చెయ్య విడిచిపెట్టేశాడు ఇక్కడ. అది గమనించాలి మీరు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. తండ్రి
కుమారుడైన యేసయ్య చెయ్యి విడిచిపెట్టేశాడు. ఎంతసేపు చెప్పనా, అది కొన్ని క్షణాలు మాత్రమే. అన్నీ భరించాడు యేసయ్య. ఏం భరించాడు? మనుషులు చేసిన పాపాలన్నీ మోయడానికి ఇష్టపడ్డాడు. రాణువారు కొరడాలతో ఇష్టం వచ్చానుగా గొడ్డుని బాధినట్టు బాధేస్తున్నా భరించాడు. క్యాండర్కి ఉమ్ములు చేస్తున్నా భరించాడు. పిడిగుద్దులు గుద్దేస్తున్నా భరించాడు. కొడాలతో కొట్టేస్తున్నా భరించాడు. ముళ్ళగడ్డ నెత్తుని దిగ్గొట్టేస్తున్నా భరించాడు. మేకులేసి నాటేస్తున్నా భరించాడు. కానీ ఏది భరించలేకపోయాడంటే తండ్రికి తనకు ఉన్నటువంటి ఎడబాటు భరించలేకపోయాడండి ఆయన. ఇక్కడ ఏం కనబడుతుంది నీకు? కుమారుడికి తండ్రికి ఉన్నటువంటి ఒక ఐక్యత, ప్రేమ కనబడుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అంటున్నాడు కుమారుడితోటి, నా కుమారుడా, చెయ్యి వదిలేశాడంటే ఇప్పుడు అర్థం ఏంటో చెప్పనా? పరిశుద్ధుడై ఉండి నీతిమంతుడై ఉండి ఆయన పాపంగా మారిపోయాడు యేసయ్య. అక్కడ పాపిగా కాదు, ఎలా మారాడు? పాపముగా మారిపోయాడు. అన్న అర్థం ఏంటి? ఈ లక్షలాది ప్రజలు చేసిన పాపాలన్నీ ఆయన మీద పడిపోయాయి. చేసిప్పుడు ఒక్క పాపం కాదు, 800 కోట్ల ప్రజలు ప్రపంచంలో ఉన్నారు ఈ రోజున. 800 కోట్ల ప్రజలు భూలోకంలో నివాసం చేస్తున్నారు. వీళ్ళందరి పాపాలు యేసయ్య మీద పడిపోయాయి. ఎంత బరువు అంటారా? మానవుడు పాపము చాలా భయంకరమైన బరువు అయింది. మామూలు బరువు కాదు అది. పాపమే కదా. కొబ్బరికాయలు అయితే బరువు ఉంటాయి 10 కాయలు అనుకుంటున్నారు మీరు కదా. నువ్వు అన్న కొబ్బరికాయలు ధాన్యం బస్తాల కంటే బరువు ఏంటంటే నీవు నేను చేసిన పాపాలే. దేవునికి స్తోత్రం. ఇక్కడ నన్ను ఎందుకు చెయ్య విడిచితివి? అప్పుడు తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, తప్పదు నీకు. ఎందుకంటే మనుషుల పాపాలన్నీ నీ మీద నేను ఎత్తిమీద పెట్టేశాను. నువ్వు భరించాలి, తప్పదు. ఎంత సమయం అంటే కొంచెము సమయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటే సంపూర్ణమైన శ్రమలు, ఆయన భరించిన శ్రమలో మామూలు శ్రమలు కాదు. చేతులకు దేవునికి స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. ఈ 4వ మాటలో నా దేవా అంటున్నాడు, తండ్రి అనలేదు ఇక్కడ. కారణం ఏంటి? ఆయన పాపిగా మారిపోయాడు కాబట్టి పాపులుగా ఉన్న మనం ఎలా ప్రార్థన చేస్తాం? మాట్లాడరే, ఎలా ప్రార్థన చేస్తాం మనం? నేను దోషిని, నేను పాపిని, మూర్ఖుణ్ణి, దుర్మార్గుని, ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తాం మనం. తండ్రి అని పిలిచినప్పటికీ నిజంగా ఆయన మనకి తండ్రి కాదు. ఆయన మాత్రమే తండ్రికి తగిన కుమారుడు. ఎవరు? అద్వితీయ కుమారుడు యేసయ్య. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. ఇచ్చట దేవుని కుమారుడుగా కాకుండా మనిషి కుమారుడుగా కనబడుతున్నాడు యేసయ్య. చెప్పండి, ఎలా కనబడుతున్నాడు? మనిషి కుమారుడుగా కనబడుతున్నాడు, దేవుని కుమారుడుగా కనబడటలేదు ఇక్కడ. అందుచేతే నా దేవా అనే మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. అంటే ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు ఆ ఎడబాటు సహించుకోలేక దుఃఖంతో ఏడుస్తున్నాడు దేవుని దగ్గర. ఇది తండ్రి అంటాడు, నా కుమారుడా, ఇది కొంచెము టైమే. ఎంత? కొన్ని క్షణాలే, నువ్వు భరించాలి నాయన, తప్పదు. నేను మరలా నీ చెయ్యి పట్టుకుంటాను, తొందరగా పట్టుకుంటాను నీ చెయ్యి. నేను కష్టంలో నువ్వు ఎప్పుడైనా అలాగ అన్నావా? నీ కొడుకుతోటి, నీ కూతురుతోటి ఎప్పుడైనా అన్నావా అలాగని? అమ్మా నేను మొయ్యిలో పోతున్నాను, అమ్మాయి బరువు ఎక్కువైపోయింది అన్నప్పుడు ఏయ్ మొయ్యా అన్నావా? ప్రతి తల్లి
కుమార్తె మీద కానీ కుమారుడి మీద కానీ జాలి చూపించే ఉంటాం, మనం చూపించకుండా ఉండం. అలా చూపించకపోతే నీ మనసు ఎలాంటిదంటే కఠినంతో కూడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 14:6 చదవండి ఒకసారి. యోహాను సువార్త 14:6. ఒక్కొక్క మాట చెప్తున్నాడు ఆయన. మార్గము సత్యము జీవము నేనే అంటే తండ్రి కుమారుడి మీద మోపింది ఏంటి? నా కుమారుడా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, అలాగే నేను చేస్తాను నిన్ను. అయితే ఈ క్షణంలో మాత్రం నువ్వు పాపంగా మారిపోవాలి, తప్పదు. ఈ మనుషులందరి పాపాలన్నీ నేను ఎత్తి మీద మోపుతున్నాను నేను, ఇప్పుడు నువ్వే భరించాలి, ఇంకెవరో కాదు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? శాపగ్రాహిగా నువ్వు మారిపోవాలి. ఎలా మారిపోవాలి? శాపగ్రాహిగా. అసలు శాపగ్రాహిలో వాళ్ళం చెప్పండి, మనమే. పాపులు వాళ్ళం మనమే. ఆయన పాపం చేయలేదు, శాప్యాన్ని కూడా అనుభవించిన పని ఆయనకి లేదు అసలు. దేవునికి స్తోత్రం. అయితే మనము చేసిన పాపాన్ని బట్టి ఈ పాపం ఎవరి మీద పడిపోయింది ఇప్పుడు చెప్పండి? యేసయ్య మీద పడిపోయింది ఈ పాపం ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఎలా మారిపోయాడు ఇక్కడ? శాపగ్రాహిగా మారిపోయాడు అన్నమాట ఇక్కడ. ఈ శాపాలన్నీ మనయ్య అంటున్నాడు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం తీయండి, నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను నేను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53:10. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తానే అపరార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన. ఎవరి వలన? అతని వలననే కాడ. నువ్వు యేసయ్య అని పెట్టుకోవాలి అక్కడ నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తాడంటే అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరిని? కుమారుడైన యేసయ్య నలగొట్టకు ఎవరికి ఇష్టమైందంట? తండ్రి. యెహోవా అని అక్కర్లేదు, తండ్రి చెప్పు సరిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రికి ఇష్టమైంది. ఇంకేమంటాడు? అతడు వ్యాధి అనుగ్రహించాడండి ఆయనకి. ఏమిచ్చాడంట? అసలు వ్యాధిగ్రస్తులు ఎవళ్ళం? దాని సమాధానం మనకు బైబిల్లో ఉంది, చూద్దాం. 53వ అధ్యాయంలో మనకున్న వ్యాధి అంతా ఏంటో ఇక్కడ రాస్తున్నాడు. 7వ వచనం. మూడవ వచనం. అతడు తృణీకరించబడిన వాడాయను. ఏంటంటే వ్యసనాక్రాంతుడుగాను. అక్కడ అంటాడు వ్యాధిని అనుభవించిన గాను. అసలు వ్యాధి ఉంటే ఎవరిలో? వ్యాధి అంటే తెలుసా మీకు? రోగం. 3 మాటలు చెప్పాలంటే ఏంటి? రోగం. అసలు రోగంతో ఉన్నవాళ్ళు ఎవళ్ళు? ఏమన్నారా? ఏమన్నారా? మేమంటే కదా మనమని చెప్పండి. దేవుని స్తోత్రం. రోగంతో వ్యాధితో ఉన్న వాళ్ళు అందరూ మనమే. ఇప్పుడు అన్నీ ఎవరి మీద పడ్డాయి? అన్నీ యేసయ్య మీద పడిపోయాయి. అసలు దీనికి కారకులు ఎవళ్ళం?
మనమే. దేవుని స్తోత్రం. మనమే దీనికి కారకులంగా మనం కనబడుతున్నాం. అందుచేతే అది గొప్ప ప్రేమ త్యాగానికి సాదృశ్యంగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. గొప్ప ప్రేమను, గొప్ప త్యాగాన్ని చూపించి ఎవడో ఏదో పొరపాటు చేస్తే నువ్వు భరించడం ఏంటమ్మా? అసలు ఒప్పుకుంటాను వాళ్ళగా. ఎవడైతే చేశాడు అది చేతే చేసాడు, నేను భరించాలండి బాబా, ఓ దెబ్బనని కొట్టండి అంటావు వెళ్ళువు అంటావా? ఆ తప్పు చేసినట్టు తిట్టకపోతే చెప్పించకపోతే నీళ్ళు అక్కడ నువ్వు చిగ్గి లేదా బుద్ధి లేదంటారు నీకు. ఇలాడు పని చేద్దామంటారా బుద్ధి లేలోడా అంటావు వీళ్ళు అక్కడికి వెళ్ళి. ఇంకా ఎస్తరింతాం వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం. అలాగన్నాడు అమ్మాయిన. ఆట ఆడకండి, చెప్పిన మాటనండి. ఆడుకున్నారు కొంతమంది. ఇంకొక పావు గంటలో ముగిస్తాను, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఈ రాత్రి రావద్దులే, మీరు శుభ్రంగా పడుకోండి. ఈ రాత్రి మీరు రేపు రాత్రి మళ్ళీ అందరూ చర్చలోకి వచ్చేది అంచేతగా దూచుకోండి. చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇది గొప్ప ప్రేమ త్యాగం మానవ జాతి కోసం. ఈ 4వ మాటలో ఇద్దరు బంధం విడిపోయింది. ఎవరెవరికి? కుమారుడికి తండ్రికి ఉన్న బంధం విడిపోయింది. కారణం ఎవరో? నీవు నేను. గమనించండి, నవ్వకండి, చెప్పి మాటండి. కారణం ఎవరో? నీ పాపము నా పాపము తండ్రికి కుమారుడికి బంధం విడదీసేసింది. ఇక్కడ ఈ మాట అంటున్నప్పుడు మీకు వేదన వస్తుందా? అసలు విచారం అనేది వస్తుందా? తండ్రి కుమారుడు విడిపోవడానికి ఒప్పుకున్నారు, కానీ నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టలేదు. ఆయన చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడతాం. దేవునికి స్తోత్రం. తండ్రి కుమారుడు విడిపోవటానికి, తండ్రి చేయ వదిలేటానికి తండ్రి కొడుకుని విడిచిపెట్టాడికి ఇష్టపడ్డాడు, కానీ పాపిని ఆయన విడిచిపెట్టలేదంటే ఎంత గొప్ప ప్రేమ. నీ తల్లి ప్రేమించింది అలాగా? మీ అన్నయ్య ప్రేమించాడా? మీ పెద్దకి ప్రేమించిందా? పోనీ మీ పెద్ద అన్నయ్య? అయ్యి బాబా, ఎంత బడాయిగా చెప్పేదారు వాళ్ళ పేర్లు మీరు. ఏమ్మా మా పెద్ద అన్నయ్య అంటే ఏంటి అనుకున్నారు? ప్రేమపడి మా పెద్దకంటే నాకు చాలా ప్రేమపడి. ఎక్కడండి ప్రేమ? ఎలాంటివి వచ్చేది వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అదేంటి కౌర్ల వరకు ఆ ప్రేమ? గ్యారంటీ కాదు. అది గ్యారంటీ ఉందా? లేదు. అంతా బాగా ఉన్నా కానీ అందరు చెప్తారు కౌర్లు చెప్పరేంటి? ఓ సామెత ఉంది కదా, బెల్లం ఉంటే చేవులు వచ్చేదాయండి అక్కడికి. ఏమా అల్లం మొక్కెట్టు అక్కడ ఒక్క సేవ వస్తుందా? నీకు బాగా డబ్బు ఉంటే అయ్యి మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా పెద్ద అన్నయ్య, మా చిన్న అన్నయ్య, వాడికి నాకు ఎంత స్నేహమో. ఒక మంచం మీద పడుకో చెప్పండి, ఓ కంచంలో తిరి ఆ మంచంలో పడుకోలేవాడు మీకు ఏం తెలుసండే అని చెప్తారు కౌర్లు. సమయం వస్తే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు అవతలకి. ఎవరు కూడా నిన్ను పట్టించుకోరని చెప్తున్నాడు దేవుడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. రోమాపత్రికలోకి రండి, ఒకసారి ముగించేస్తాను. చివరి మాటలు వినండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. యేసయ్య ప్రేమ ఏంటో చూపిస్తాను ఇక మధ్యాహ్న కాలం మీకు. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఒక్కసారి చప్పలు కొడతారా కదా? గట్టిగా కొట్టండి ఒకసారి, గట్టిగా కొట్టండి ఒకసారి. అమ్మా ఎందుకు కొట్టమన్నా నేనా? అది మీరు ఎందుకు కొట్టాను, ఎందుకు కొట్టమన్నాను? నిద్ర గురించి కదా నేను చెప్తే. ఇప్పుడు ఇక్కడ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకాడక. అమ్మా నీకు ఒక్కడే కొడుకున్నాడమ్మా. ఎంతమంది? ఒక్కడే కొడుకున్నాడు. నాకు కొడుకులు లేరా? కొడుకు కావాలని అడిగాడు అక్కడ నిన్ను. ఇచ్చేతావా? ఇచ్చేతావా? మాట్లాడరేంటి? ఇస్తారా? ఏ ఆడు అక్కడే కాబట్టి నీకు
మరి ఇద్దరు ముగ్గురు కొడుకులలో కొడుకుని చేయండి ఇస్తారా? అయ్యో బాబు, అంత తెలియదు కోళ్ళు ఎవరు ఇప్పుడు. కానీ ఆయన కలిగింది ఒక్కడేనంట, అద్వితీయ కుమారుడు అన్నాడు ఆయన్ని. ఆ ఒక్కడిని ఏం చేశాడు ఆయన? ఇచ్చేసాడు, నీకోసం నా కోసం. అంటే ఆయన ఎవరిని ఎక్కువ ప్రేమించాడు చెప్పండి ఇప్పుడు మీరు? నిన్ను నన్ను, దేవదూతల కంటే ఎక్కువ ప్రేమించాడు నిన్ను నన్ను ఆయన. దేవుని స్తోత్రం. మన కోసము సొంత కుమారుని అప్పగించని దేవుడు ఆయన, సొంత కొడుకుని. అసలు కుమారుడు అంటే ఏంటి? ఆరుసుడా కొడతాడు, రేపు పొద్దున్న తిరగలరండి ఎత్తేని జాగ్రత్త. ఎవడో కొడుకులు అందరి సంగతి చెప్పట్లేదు, కొంతమంది తిరగలరాడే కొడతారు నెత్తినేసి. అలా కొట్టేన్నారు చాలామంది, బుర్ర పగిలి చచ్చిపోన్నారు కన్నవాళ్ళు చాలా చోట్ల. అందరూ అలాగుంటారని మాత్రం నేను చెప్పట్లేదు. పుత్రుడు అంటే ఏంటి? పో కుచితం, తరించేవాడు, పాపాను తరించేవాడు కుమారుడు. కు ప్లస్ మారుడు కుమారుడు. కు అంటే కుచితం, మారుడు అంటే నాశనం చేసేవాడు. ఏమి నాశనం చేస్తాడు కొడుకు? పాపం అనే నాశనం చేసేవాడు కుమారుడు. ఎక్కడ చేస్తారా? ₹1,00,000 అడుగుతాడు వచ్చి, ఏదో బండి కొనుక్కుంటాకి లేదంటావా నువ్వు, మళ్ళాడి ఇంటికి రాడు. ఇంకా ఈ రోజున కొడుకుల ప్రేమ ఇది. ఆయన ప్రేమ చాలా గొప్పది. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు, అరామిక్ భాషలో మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలకు అర్థం కాకుండా కుమారుడితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకున్నారంట ఏలియాలు పిలుస్తున్నాడు రోయ్ అనుకున్నారంట. అక్కడ ఏలి ఏమీ లామా సమక్తి అన్నది కదా, ఓరే ఏలియాలు పిలుస్తున్నాడో, ఏలే కాపాడతారో చూద్దాం ఉండి అనుకున్నారు వాళ్ళు. అక్కడ అలా అర్థం కాక ఏలి అనుకున్నారు వాళ్ళు. ఏలి అని కాదు పిలుస్తాయని అక్కడ. దేవునికి స్తోత్రం. మన కోసం పాపముగా పాపశాపురుగా ఆయన చేయబడ్డాడు. మనిషి ఏ అవయవాలతో పాపం చేస్తాడో ఆ అవయవాలన్నీ కూడా యేసయ్యకి నలగొట్టబడిపోయాయి. అవునా? కంటితో పాపం చేస్తావు, చెడ్డ చూపులు చూస్తావు. చేతులతో పాపం చేస్తావు, చేతులతో శపించి చేస్తావు. కాళ్ళతో పాపం చేస్తావు, కాళ్ళతో పరిగెట్టుకెళ్తావు. కనపడినవి ఉన్నాయి కొంచెం చెప్పనా? ప్రతి ఒక్కడు శరీరంతో చేయడు పాపాన్ని, హృదయంలో చేస్తాడు పాపాన్ని. ఎలాగా? హృదయంలో పాపం చేయడం అంటే ఆలోచన, చెడ్డ ఆలోచన, ఏదో చేయాలని ఆలోచన. ఇది పాపం కాదా? ఇది కూడా పాపమే. అందుచేతే ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, చెడ్డ ఆలోచనలన్నీ ఆలోచించారు బుర్రతోటి. బుర్రలోకి ఇందులోకి వస్తాయి ముందు, ఇందులోకి వచ్చాక హృదయంలోకి వెళ్తాయి. ముందు ఎక్కడ? బ్రెయిన్లోకి వస్తాయి ముందు, అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? హృదయంలోకి వస్తుంది. అప్పుడు చేస్తాడు తప్పు. అందుకే యేసయ్యని ఎత్తినేం కొట్టారు? ముళ్ళతో కిరీటం. మళ్ళీ ఈ ముళ్ళ కిరీటం గురించి ఇంకొక మెసేజ్ ఉంది, తర్వాత చూద్దాం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా భయంకరమైన ముళ్ళు, గుండేలియా అనే పేరు కలిగిన భయంకర ముళ్ళు పాలస్తీనా దేశంలో ఉన్నాయంట. ఏం పేరు చెప్పండి? గుండేలియా అనే పేరు కలిగిన భయంకరమైన ముళ్ళు. ఆ ముళ్ళన్నీ విషమేనంట. 72 ముళ్ళు పట్టుకొచ్చారు. ఏంటి? 72 మిళ్ళు పట్టుకొచ్చి నెత్తి మీద తెగొట్టేశారు. భయంకరమైన రక్తం చెల్లింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవుడు 6 అనే సంఖ్యతో మనుష్యుడు ఉన్నాడు. 12 6 ఎంత? ఎక్కడ చదవండి. 12 6 ఎంత? 72. 12 ఎవరి సంఖ్య? శిష్యుల సంఖ్య. పరలోక రాజ్యం 12 గుమ్మాలు, పరలోక రాజ్యం 12 పునాదులు.
ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. అది పైది. 6 సంఖ్య నీవు నేను అంటే దీని అర్థం ఏంటి చెప్పనా? ఈ లోకములో జీవిస్తున్న మనిషిని కాపాడి రక్షించి పరలోక పౌరులుగా చేయడానికి మేకులు వేయబడి ఆయన తలంతా మేకులు దిగాయి. దేవుని స్తోత్రం. ఇంకో సంగతి చెప్పనా మీకు? ఆయనకి చేతికి తెగ్గొట్టిన మేకి 8 అంగుళాలు మేకు. ఎంత ఉంటుంది? ఆయన కాళ్ళకి తెగ్గొట్టిన మేకు 12 అంగుళాలు పొడుగైన మేకు. ఎవడైనా బతుకుతాడు? అసలు ఏ మనిషి అయినా బతుకుతాడా? మానవత్వం కలిగిన ఏ మనుషుడు బ్రతకడు అసలు. అలాంటి మేకులానికి తెగ్గొట్టేశారు. ఇన్ని శ్రమలు కలిగిన ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆయన 7 మాటలు మాట్లాడేప్పటికి ఎలా ఉన్నది ఆయనకి? ముళ్ళకిరడు నెత్తునుంది, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు ఉన్నాయి. అప్పటికప్పుడే కొరడా శిక్ష విధించబడిపోయింది. పక్కన బళ్ళంతో పడలేదు ఇంకా అప్పటికి. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. తల్లితో మాట్లాడాడు, శిష్యుడితో మాట్లాడాడు, దొంగతో మాట్లాడాడు. చాలా సమూహం ఉంది అక్కడ, గుంపు. దేవుని స్తోత్రం. కానీ అకస్మాత్తుగా ఒక మాట అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎప్పుడు? 7 మాటలు అయిపోయిన తర్వాత చెప్తాడు ఈ మాటలు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇలా చచ్చిపోయినాడు ఎవడన్నా భూలోకంలో ఉన్నాడా? ఏమండే ఒరే బయటెట్టండిరా, వాళ్ళ బాబుతో మాట్లాడతాడేమో తీసుకురండి, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడతామో తీసుకురండి, వాళ్ళ అన్నయ్య మీద ఉందేమో వాళ్ళ అమ్మ మీద ఉందేమో తీసుకొచ్చేయండి అంటాం తప్ప మాట్లాడతాడని ఎవరికి కూడా తెలియదు. మాట్లాడుతూ ప్రాణం పోదు ఎవరిదని. ఆయన మాట్లాడుతూ తండ్రి నేను అమలాపురం వెళ్తున్నాను మళ్ళా వచ్చేస్తానులే అన్నట్టు మాట్లాడాడు. ఎవరితోటి? తండ్రితోటి. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఇక్కడ చెప్పే మాట చెప్పనా? ఆత్మను తండ్రే ఇచ్చాడు, ఆ ప్రాణము తండ్రి చేతికి తిన్నగా అప్పగించాడు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఎవరికి అప్పగించలేదు ఇంకా ప్రాణాన్ని. ఎవరికి అప్పచెప్పాడు? తండ్రికి అప్పగించాడు తన ప్రాణాన్ని. ఇక్కడ నీకేం కనపడుతుంది? తండ్రికి కుమారుడికి ఉన్న గొప్ప ఐక్యత, తండ్రికి కుమారుడికి ఉన్న సమాధానము, ప్రేమతో కూడిన మాట. ఇంత విధిగా మాట్లాడేవాడు భూమి మీద ఎవడు ఎక్కడా లేడు అసలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధిలో ఆయన పెట్టిన తర్వాత కూడా ఆయన ఆత్మ ఆయనతోటే ఉంది. మృతుల యొద్దకు వెళ్ళాడు. ఆయన రక్తముతో ప్రాయశ్చిత్తం చేసి మరలా వచ్చాడు. అప్పుడు సమాధిని జయించి లేచాడు. దేవునికి స్తోత్రం. ఈ సమాధిని జయించే దాని గురించి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. అవి తర్వాత వచ్చే రోజుల్లో. ఇంతవరకు మనకి 4 మాటలు మాత్రమే అవ్వాయి. ఎన్నున్నాయి? ఇంకానే 3 మాటలు ఉన్నాయి. ఈ 3 మాటలు ఏదో టైంలో ఈ మాటను మీకు నన్ను తెలియజేసి మాట్లాడతాం. చాలామంది అనుకుంటారు ఆ సిలువప్పుడే కూడా మాట్లాడాలి ఈ మాటలో, మిగతా టైంలో అక్కర్లేద్దామనుకుంటారు. చాలా తప్పు. సిలువలో మాట్లాడిన మాటలు ఎప్పుడైనా మనం ధ్యానం చేయొచ్చు, ఎప్పుడైనా చదవచ్చు, ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు, ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు. సిలువలో ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆ మాటలు ధ్యానం చేయటం. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అందుచేత నేను ముగిస్తున్నాను, 5 నిమిషాలు టైం ఉంది. 3వ టకి అందుచేత దేవుని కృప వల్ల
ఈ 40 రోజులు మన సంఘం అంతా కంటిన్యూగా పాలు పొంది ప్రభు నామాన్ని ఆరాధన చేశారు ప్రతి రాత్రి. అందుకు మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. మీ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ దేవునికి స్తోత్రం. ఇంకా రేపు రాత్రి మాత్రమే చివరి కూటం జరుగుతుంది. రేపు రాత్రి కూడా మీరు 7 గంటలకు వచ్చేయండి, 9 గంటలకు ముగిస్తాం శనివారం. ఆదివారము ఈస్టర్ ఆరాధనలో ఉంటాం. అందరు కూడా ప్రార్థన చేసి సిద్ధపడి ఈ ఈస్టర్ ఆరాధనలో కూడా అది చెప్పాలంటే ఈ శ్రమ దినాలు అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఈస్టర్ ఆరాధనలో కూడా అందరూ పాలు పొంది ఆయన్ని స్తుతించి గణపరిచి ప్రభు యొక్క మాటలు వినాలని మీ అందరికి గుర్తు చేస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచండి 2 నిమిషాలు. ఎవరి మట్టుకు వారి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు ఈ మధ్యాహ్న కాలం మనం విన్నాం. మొదటి మాట గురించి మనం విన్నాం, రెండో మాట కూడా క్లుప్తంగా విన్నాం, మూడో మాటలో కొన్ని విషయాలు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. 4వ మాటగా మనుష్య కుమారుడిగా ఉండి తండ్రితో ఆయనకి ఎడబాటు కలిగి ఎడబాటు సహించుకోలేక వేదనతో కన్నీళ్లతో మాట్లాడుతున్నాడు తండ్రితో. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్య విడిచితివి? తండ్రి చెయ్య విడిచిపెట్టడం భరించలేకపోయాడు. నీ చెయ్య నా చెయ్య వదలలేదు ఆయన. కానీ కుమారుడు చెయ్య వదిలేశాడు తండ్రి. నిన్ను నన్ను ఆయన ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేయండి 2 నిమిషాలు. ప్రభువా, నన్నెంతగానో నువ్వు ప్రేమిస్తున్నావు. నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా కొడుకు కంటే, నా కూతురి కంటే, నా బంధువులందరికంటే అత్యధికంగా నీవు మాత్రమే నన్ను ప్రేమించిన గొప్ప దేవుడు. నీ ప్రేమ చాలా గొప్పది. నీ ప్రేమ అపారమైనది. నీ రక్తమంతా కాచేసావు నా కోసం. ఒక్క చుక్క రక్తం కూడా నువ్వు మిగుల్చుకోలేదు. నీ రక్తమంతా నాకు ఇచ్చావు. ఆ విధంగా నువ్వు ప్రేమించిన నీ ప్రియురాలు కూడా నేను అలా ప్రేమించడం, నువ్వు ప్రేమించిన నీ ప్రియుడు కూడా నేను అలా ప్రేమించడం, నువ్వు ప్రేమించిన నీ తల్లి కూడా అలా ప్రేమించడం, నువ్వు ప్రేమించిన నీ తండ్రి కూడా అలా ప్రేమించడం. అత్యధికంగా ప్రేమించిన దేవుడు. ఆయన ప్రేమను గమనించిన ఎవరిదారంటే 2 నిమిషాలు ప్రార్థన చేయండి. అందరూ ముగించుకుందాం. 2 నిమిషాలు దయచేసి అందరూ ప్రార్థన చేయండి. ఎవరి మట్టుగారే ప్రార్థన చేయండి. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఇక్కడి నుంచి వెళ్దాం. ఎదరు జరిగే కార్యక్రమంలో పాలు పొందాం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీ పాదాలకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఈరోజు 4 మాటల గురించి మేము క్లుప్తంగా ధ్యానించని నీవు మాతో మాట్లాడావు. మొదటి మాటలో శత్రువుల్ని ప్రేమించావు. రెండో మాటలో పశ్చాత్తాపడ్డ పాపిని ప్రేమించావు. మూడో మాటలో శిష్యుణ్ణి తల్లిని ప్రేమించావు. 4వ మాటలో లోకములో జీవిస్తున్న అందరిని ప్రేమించావు. తండ్రి ప్రేమ నీకు దూరమైంది. తండ్రికి నీకు ఎడబాటు కలిగింది. అదే నువ్వు భరించలేకపోయావు. కుమారుడి కంటే ఎక్కువ లోకములో జీవించే మమ్మల్ని అందరినీ ప్రేమించిన దేవుడు నీవు. కానీ మేము ఎవరిలో ప్రేమిస్తాం, ఎక్కడున్న వాళ్ళు ప్రేమిస్తాం, ఎప్పుడు కనపడిన వాళ్ళు ప్రేమిస్తాం, మమ్మల్ని ఆదుకోని వాళ్ళు ప్రేమిస్తాం. మేము అంతగా ప్రేమించి నిన్ను మేము ప్రేమించాం. అదే మేము నీకు చేస్తున్న కీడు. నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు తల వంచి నీ పరిశుద్ధ మార్గంలో జీవించే యోగ్యత మా అందరికీ దయచేయండి. రేపు రాత్రి జరిగే ఉపవాస కూడిక
లేక 46వ కూడుకుని జరిగించు. ఆదివారం జరిగే ఇష్టారాధన మనం ఘనముగా జరిగించి, ఈరోజు నూతనంగా ఎవరైనా వస్తే వచ్చి ప్రార్థనలో ఏకేమిస్తే వారిని మిక్కిలిగా దీవించి, వారికి నీ దేవుని ఆశీర్వాదం ఇచ్చి, నీ మహిమార్థమై జీవించి, నీ ప్రేమను అర్థం చేసుకుని నిన్ను గణపరిచి, నీవే గొప్ప దేవుడు అని నమ్మి స్తుతించి ఈ మార్గంలో జీవించే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకునండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా పరమ తండ్రి. ఇంతవరకు ప్రభు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా చివరి యొక్క వర్తమానములో మరి నాన్నగారిని నిలవబెట్టుకొని మరి కొన్ని విషయాలు, అన్ని విషయాలు చెప్పడానికి సమయం లేక ఇంపార్టెంట్ అయిన విషయాలు చెప్పి ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడారు. ఇంతవరకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. ప్రభు చిత్తమైతే రేపు సాయంకాలం మరలా మనము కలుసుకుందాము. మరి చివరి యొక్క ఈ యొక్క కోటాల్లో చివరి రాత్రి మరి రేపు సమయానికి రండి. సాయంకాలము 7-7:30కి వస్తే 9 గంటలకి మనం ముగించుకుందాం. ఆదివారం జరగబోతున్నటువంటి ఈస్టర్ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించి నడిపించలాగున గతించిన ఆదివారం మీకు అందరికీ కూడా జ్ఞాపం చేసుకున్నట్లుగా ఈ యొక్క భోజనాల విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించుదాము, పాలు పొందుదాము. ప్రభు మనకి ఏది ఇస్తే అది తీసుకుని ప్రభు సన్నిధికి మీరు రావలసినదిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాం. అయ్యా ఇది చెయ్యాలి అని మనసుల్లో ఉంటేగాక ముందుగానే మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.